హాయ్, సోమశిలకు వచ్చాము. సోమశిల జ్యోతిర్లింగాలు ఇవి. సోమశిల జ్యోతిర్లింగాలు. ఇది ఒక జ్యోతిర్లింగం. ఇలా మొత్తం 12 ఉంటాయి జ్యోతిర్లింగాలు. ఇలా మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. ఇది మూడోది. ఇది మూడో జ్యోతిర్లింగం. అన్నీ మనం 12 రాష్ట్ర అక్కడ తిరుగుతాం కదా, ఈడ అన్నీ ఒకటే తాను ఉంటాయి అన్నమాట. 12. ఇది నాలుగోది. ఇది ఐదోది. హనుమాన్ విగ్రహం ఉంటుంది ఇక్కడ. హనుమాన్ విగ్రహం ఇక్కడ. ఒకటే గుళ్ళ 8 ఉంటాయి. గుడి చుట్టుముట్టు 4 ఉంటాయి. ఇది ఆరోది. అన్ని లింగాలని ఇక్కడ పెట్టారనమాట. ఇది సోమశిల అంటారు. ఇది ఏడోది. ఇది కాశీ విశ్వనాథ్ లెక్క అనమాట. కాశీ విశ్వనాథ్ లోపల ఇట్లా ఉంటుంది కాశీలా. ఇది కాశీ విశ్వనాథ్. ఇది నాగ్నాథ్ అనమాట. ఇది జార్ఖండ్లో ఉంటుంది నాగ్నాథ్. బయట 4 ఉంటాయి. ఇలా 8 ఉన్నాయి, బయట 4 ఉంటాయి. చూపిస్తాను అవి కూడా మీకు. ఈ వీడియో యూట్యూబ్లో పెడతాను. ఇది గుడి బాగుంటుంది. ఇదంతా చుట్టుముట్ట అనమాట. గుడి చుట్టుముట్టిది. సోమేశ్వర్ ముందు కృష్ణానది ఉంటుంది. ఇది అమ్మవారి టెంపుల్. ఇది అమ్మవారి టెంపుల్. ఇది దీని ముంగటనే కృష్ణానది ఉంటుంది. అక్కడ కూడా వెళ్తాను. అక్కడ కూడా వీడియో చేస్తాను, చూపిస్తాను మీకు. టెంపుల్ మొత్తం ఇలా ఉంటుంది. కార్తీక మాసంలో ఫుల్ జనాలు, పబ్లిక్ అందరూ చాలా మంది వస్తుంటారు ఇక్కడ. కార్తీక మాసంలో ఏంటంటే కార్తీక దీపాలు పెడుతుంటారు కాబట్టి చాలా మంది వస్తుంటారు ఇక్కడ. అప్పుడైతే ఇలా ఉండదు, ఫుల్ రష్ ఉంటుంది. ఫుల్ రష్ ఉంటుంది అప్పుడు. మొత్తం వీడియో తీసుకుంటా. గజస్తంభం. ఇది గజస్తంభం ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. కాళ్ళు మాత్రం బీభత్సంగా కాలుతున్నాయి. ఇది ఒక జ్యోతిర్లింగం. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి. మొత్తం 12 ఉంటాయి ఇక్కడ. మొత్తం 12 ఉంటాయి ఇక్కడ. మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఇక్కడనే. అట్లా ఇంకా వెళ్ళొస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి ఇక్కడ.